నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్త్రీ శక్తి లబ్ధిదారులతో బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, మహిళలతో కలిసి హై టీ కార్యక్రమం. ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్, సతీమణి అన్నా లెజినోవాతో కలిసి సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకు పరిశీలించిన జనసేనాని. లోక్ భవన్లో గవర్నర్ ఎట్ హోమ్ సతీ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆర్థిక వెసులుబాటుతో పాటు ఆత్మగౌరవం పెంచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, కుటుంబాలు ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా ఉపాధి సృష్టించే శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. స్త్రీ శక్తి పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతి పెరేడ్ గ్రౌండ్స్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. పథకం అమలు తీరుతో పాటు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఆదాయం, ఆరోగ్యం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార మహిళ నుంచి రైతు, చేనేత మహిళ, విద్యార్థిని, ఉద్యోగిని వరకు పలువురి అనుభవాలు విన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో నెలకు 1500 నుంచి 4000 వరకు ఆదా అవుతోందని పలువురు మహిళలు తెలిపారు. స్త్రీ శక్తి పథకం కింద ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు. రోజుకు దాదాపు 24 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారని చెప్పారు. పథకం ప్రారంభానికి ముందు బస్సు ప్రయాణాల్లో మహిళల వాటా 40% ఉండగా ఇప్పుడు అది 62%కి పెరిగిందన్నారు. ఉచిత ప్రయాణం వల్ల మహిళల చేతిలో మిగిలే డబ్బు కుటుంబ అవసరాలు, ఆరోగ్యం, పిల్లల చదువులు, వ్యాపారాల వైపు మళ్లుతోందని ఆయన వివరించారు. సార్ నేను వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకున్నాను సార్. అంటే నేను డిఆర్డిఏలో పనిచేస్తున్నాను. అంటే చిన్నగా ఒక 5 మందితో ఇటుకలు, మట్టి ఇటుకలు తయారు చేసి వాటిని కాల్చి అమ్ముతుంటాను సార్. ఎక్కడ అమ్ముతారు? మాది అన్నమయ్య జిల్లా జిల్లాలో పాడేరు మండలంలోని చాలా మారుమూల ప్రాంతాలలో డోలు మూతలు లాంటివి అయ్యాయి. మీ ప్రభుత్వం వచ్చాక, మీ పాలన వచ్చాక రోడ్లు వచ్చాయి. ఇంకా రోడ్లు వచ్చాక ఫ్రీ బస్సులు పెట్టారు. దానివల్ల మేము చాలా సంతోషిస్తున్నాం సార్. ఎట్లా వస్తాయి మనకి చేపలు? మీరు ఈ పథకం ఇచ్చాక నాకు నెల వచ్చి ఒక 4000 అలా మిగులుతున్నాయి సార్. 4000 రూపాయలు నెలకు మిగులుతున్నాయి. ఒకటి అన్నం తగ్గించి ఈ చేపలు ప్రోటీన్ ఎక్కువ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? దీపం పథకం ఏం చదువుకుంటాడు మా అబ్బాయి? 9th క్లాస్ సార్ మా అబ్బాయి. మీ ఇంట్లో మీ అబ్బాయి? అవును సార్, మేము ఇద్దరమే ఉంటాం సార్. అవును సార్. సార్ దీపం పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కూడా వస్తుంది సార్ మాకు ఇయర్లీ 3 times. సార్ మీ ప్రభుత్వం ద్వారా నేను చాలా బెనిఫిట్స్ పొందుతున్నాను సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్. అన్నయ్య బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యింది సార్. చేశాడు. ఇంట్లో ఫ్రీగా ఉన్నాడా? లేదు సార్, కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నాను. అవును సార్. ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పంతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సిన ఆలోచన. బాబుకి తల్లికి వందనం వచ్చింది సార్. ఎంతమంది నీకు పిల్లలు? ఎంతమంది పిల్లలు? పాపను బాబు సార్, ఇద్దరు. పాప ఏం చేస్తున్నారు? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్ రాసింది సార్. కాబట్టి ఆ పాపకు రాదు, బాబుకి వస్తాను. అవును సార్. అని నేను సంకల్పం చేసుకోను. అవును సార్. నువ్వు బాగా కష్టపడి పైకి వస్తే ఒక నేత కార్మికురాలు కానీ ఒక మంచి వస్తే. చేతి వృత్తి కళాకారులకు ఈ కేంద్రం నుంచి ఉచితంగా నాణ్యమైన కలపను అందివ్వాలని పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కళాకారులు కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను భరిస్తే వారికి కలప సరఫరా చేయనున్నట్లు అటవీ శాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం పవన్, సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాలు, క్లస్టర్లకు చెందిన కళాఖండాలు, ఉత్పత్తులను పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా 5 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులకు ఆయన వర్చువల్గా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వుడ్ బ్యాంక్ ప్రత్యేకతలను అటవీ శాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
ఇక్కడ నిల్వ ఉంచిన కలప దుంగలపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన పవన్ ఆ దుంగను ఎక్కడి నుంచి సేకరించారో, ఆ చెట్టు వయసు, శాస్త్రీయ నామం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బొమ్మ పైన ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కళాకారుడి వివరాలు, తయారీ విధానాన్ని పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి స్టాల్ వద్ద కళాకారులతో ముచ్చటించిన ఆయన బొమ్మల తయారీ విధానంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కళాకారులు రూపొందించి తెచ్చిన పలు కళాఖండాలను అన్నా కొణిదెల ఆసక్తిగా తిలకించారు. చెక్కతో చేసిన హస్తకళాఖండాలు, దేవతామూర్తుల విగ్రహాలు, గృహోపకర వస్తువులను పరిశీలించిన ఆమె వాటి వివరాలను తెలుసుకొని కొనుగోలు చేశారు. బొబ్బిలి వీణ తయారీని పవన్ దంపతులు అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టేలా ఓ చేతి వృత్తి కళాకారుడు తయారు చేసిన కళారూపాన్ని ఆసక్తిగా తిలకించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా కళాకారుల నైపుణ్యాన్ని వారు అభినందించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు దంపతులకు గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ లిసాగిల్, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొనగా విచ్చేసిన అతిథులను గవర్నర్ స్వయంగా పలకరించారు. మరోవైపు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు.
మహిళా క్రికెట్కు మరింత ప్రాధాన్యం కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారిణుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ మహిళా ప్రీమియర్ లీగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఫ్రాంచైజీ విధానంలో 4 జట్లతో నిర్వహించనున్న ఈ లీగ్ సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరగనుందని ఎంపీ ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. ఏపీ నుంచి ఎక్కువ మంది క్రీడాకారిణులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ఏసీఏ ప్రధాన లక్ష్యమని అన్నారు. క్రికెట్ ఒలింపిక్స్లోకి రావడం వల్ల భవిష్యత్తులో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయన్నారు. విజయవాడ ఏసీఏ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్, ఏసీఏ మహిళా క్రికెట్ కోచ్ మిథాలీ రాజ్, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ లీగ్ వివరాలను వెల్లడించారు. ఫ్రాంచైజీ విధానంలో లీగ్ ద్వారా వచ్చే ఆదాయంలో క్రీడాకారిణుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే విధానాన్ని తీసుకురానున్నామని కేశినేని చిన్ని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు ఈ వ్యవస్థ అండగా నిలుస్తుందని చెప్పారు. ఏపీ నుంచి ఎక్కువ మంది క్రీడాకారిణులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ఏసీఏ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్రికెట్ ఒలింపిక్స్లోకి రావడం వల్ల భవిష్యత్తులో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయన్నారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ పోటీలో ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మహిళల క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే స్థాయిలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. మహిళా ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల కోసం నిర్వహించిన వేలంలో అనూహ్య స్పందన వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు. మూలపాడులో జనవరిలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని చిన్ని తెలిపారు. అకాడమీతో పాటు స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్, ఏసీఏ మహిళా క్రికెట్ కోచ్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ మహిళా క్రికెటర్లు, మహిళా కోచ్లను ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలు కల్పించడంలో ఏసీఏ ఎప్పటినుంచో ముందుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీచరణి వంటి క్రీడాకారిణి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రీమియర్ లీగ్ కూడా రాబోయే సంవత్సరాల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ మహిళా ప్రీమియర్ లీగ్లోని అన్ని మ్యాచ్లను మంగళగిరి క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 4 జట్లు లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్లతో 2 సార్లు తలపడుతుందని, అనంతరం అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయని చెప్పారు. పగటి మ్యాచ్లతో పాటు ఫ్లడ్లైట్ల వెలుగులో రాత్రి మ్యాచ్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. మొత్తం 9 రోజుల వ్యవధిలో పోటీలు జరుగుతాయని, 2 విశ్రాంతి రోజులు ఉంటాయని తెలిపారు. నిన్న జరిగిన ఆక్షన్లో ఈ నలుగురు కూడా 4 టీముల్ని యాజమాన్య హక్కులు సాధించుకున్నారు. నిజంగా మేము 35 లక్షలతో టెండర్ స్టార్ట్ అయితే, బేసిక్ టెండర్ మనం 35 లక్షల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ అయితే సుమారు అందరూ కన్నా హైయెస్ట్గా 89 లక్షలతో ఈ బిడ్డు స్వాధీనం చేసుకున్నారు. ఈ 4 టీమ్స్కి కూడా ఈ స్వతంత్ర దినోత్సవం రోజు 4 టీమ్స్ని అనౌన్స్ చేస్తా. రేపు సెప్టెంబర్ 15 నుంచి 26వ తారీఖు లోపు ఉమెన్ ప్రీమియర్ లీగ్ అన్నీ కూడా ఏ విధంగా మెన్స్ లీగ్ మ్యాచ్లు జరిగినాయో అదేవిధంగా మంగళగిరి క్రికెట్ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్లు, డే అండ్ నైట్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్ ఉండే విధంగా ఒక షెడ్యూల్ అయితే రూపొందించడం జరిగింది. త్వరలో వాటి షెడ్యూల్ కూడా మీ ముందుకి తీసుకొస్తాం. మహిళలందరూ కూడా ముందుకు వెళ్ళాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఆలోచించుకునే ఈ సమయంలో ఈ స్వతంత్ర దినోత్సవం రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేము కూడా బాధ్యతగా ఉమెన్ ప్రీమియర్ లీగ్ని అనౌన్స్ చేస్తున్నాం. తప్పకుండా ఏ విధంగా అయితే మొన్న ఏపీఎల్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించి సపోర్ట్ చేశారో అదేవిధంగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు వస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో మెన్స్కి ఏ విధమైన ఇంపార్టెన్స్ ఉందో ఉమెన్ క్రికెట్ టీమ్స్ కూడా అదే విధంగా ఇంపార్టెంట్ వచ్చే విధంగా ఇవాళ మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకు వెళ్తున్నాం. మొట్టమొదటిసారిగా మొన్న వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగిన సమయంలో విజయలక్ష్మి రాజు గారి ఆధ్వర్యంలో ఉమెన్ క్రికెటర్స్ అందరూ కూడా లోకేష్ గారిని ఒకటే కోరారు, 2 ఉమెన్ స్టాండ్స్ వైజాగ్ స్టేడియంలో కానీ ఎక్కడ దేశం మొత్తం మీద ఉమెన్ క్రికెటర్స్ మీద స్టాండ్స్ లేవు అంటే వెంటనే మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోకేష్ గారి సూచనల మీదకు
ఇమ్మీడియట్గా 2 స్టాండ్లు కూడా ఓపెన్ చేసాం. రేపు రాబోయే కాలంలో మరిన్ని చోట్ల కూడా మహిళా ప్రాధాన్యత పెరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మాకు ఎంతో సహకరిస్తున్న దివ్యరాజు గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ అని ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇట్లా ఆంధ్ర నుంచి ఏపీఎల్లో కానీ ఉమెన్ ప్రీమియర్ లీగ్లో కానీ మ్యాక్సిమం ప్లేయర్ని మనం మనం నేషనల్ మ్యాచెస్లో కానీ లేకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కానీ లేకపోతే ఉమెన్ ప్రీమియర్ లీగ్లో కానీ లేకపోతే ఐపీఎల్లో కానీ ఆడించడానికే మా యొక్క కోరిక. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మేము సపోర్టివ్ సిస్టమ్స్ మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడుతున్నాము అన్నా కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోచింగ్ క్యాంప్ నుంచి మెడికేషన్ కాడి నుంచి ఈవెన్ అందరం కూడా అక్కడే పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ప్లేయర్లు క్రికెట్ ఆడే విధంగా చేద్దాం అనుకున్నాం. సార్ చెప్పినట్టు ACA has always promoted women coaches అయినా women players, women cricketers-కి resources and facilities. నేను associated ACA-తో in the last 2 years. This is my 3rd year. And అప్పటికే I've already seen one player representing India, Sri Charini. This is నాకు అనిపిస్తుంది Women's Andhra Premier League is a significant milestone ACAలో. ఎందుకంటే how sir మాట్లాడినాడు women empowerment గురించి. This is one step ACA has also taken ki oka professional setup laga women's premier league మన WPL చూసాము, దాని ఇంపాక్ట్ చూసాం మనం ఇండియన్ ఉమెన్స్ టీమ్ పైన. సో సిమిలర్గా నేను అనుకుంటాను రాబోయే ఇయర్స్లో ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఆంధ్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విల్ కమ్ టు దట్ స్టేజ్. అండ్ ఇంకా చాలా ప్లేయర్స్ మనకి స్టేట్ లెవెల్లో చాలా ప్లేయర్స్ ఉన్నారు, దే నీడ్ ఎక్స్పోజర్. అలానే డిస్ట్రిక్ట్లో చాలా పొటెన్షియల్ ఉంది. కాకపోతే ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ త్రూ ఒక స్ట్రక్చర్ ACA is creating so that districtలో ఉన్న పిల్లలకి who are very passionate about playing cricket, వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటే they will be able to play for state, ఒక good level రాగలరు దీని త్రూ. అండ్ it is also creating ఒక ecosystem. సెలవు రోజు సరదాగా గడిపేందుకు కృష్ణానదిలోకి దిగిన కుర్రోళ్ల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు మృత్యువొడిలోకి చేరిపోయారు. 3 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిన ఘటన శనివారం కృష్ణలంకలో చోటు చేసుకుంది. కృష్ణలంక 20వ డివిజన్కు చెందిన గడ్డం జాషువా, వీసం గౌతమ్, తెగళ్ల తేజ, పెంక ప్రేమకుమార్, వంకిన కృష్ణ, వీసం తేజ స్నేహితులు ద్వారకానగర్ మొదటి లైను పరిసర వీధిలో నివాసముంటున్నారు. వారిలో వీసం తేజ, గౌతమ్ అన్నదమ్ములు. జాషువా వారికి మేనత్త కొడుకు. అందరూ ఒకే ప్రాంతంలో నివాసం ఉండడం, ఒకే వయసు వారు కావడం వారి మధ్య స్నేహం నెలకొంది. 6గురు కలిసి శనివారం సాయంత్రం స్థానిక శివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇసుక తిన్నెల్లో నడుచుకుంటూ సీతానగరం సమీపంలోని నదీ పాయ వద్దకు వెళ్లారు. జాషువా, గౌతమ్, తెగళ్ల తేజ, ప్రేమ్ కుమార్ కృష్ణానదిలోకి దిగగా వీసం తేజ ఒడ్డున ఉన్నాడు. ఇంతలో ఒకరు మునిగిపోగా అతన్ని కాపాడే క్రమంలో మరో 2 మునిగిపోయారు. ప్రేమ్ కుమార్, కృష్ణ ఒడ్డుకు వచ్చారు. వీసం తేజ 100కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు నదిలో గాలింపు చేపట్టి 3 మృతదేహాలను వెలికితీశారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయతా భావాలు పెంపొందించే విధంగా క్రేజీ కిడ్స్ మాంటిసోరీ ప్రీ స్కూల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ కమిషనర్ కృష్ణకాంత్ పటేల్ అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన పోరాట యోధులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మంచి పోరాట పటిమతో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రేజీ కిడ్స్ మాంటిసోరీ ప్రీ స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణం నందు జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో డిప్యూటీ కమిషనర్ కృష్ణకాంత్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం కోసం అనేక మంది పోరాట యోధులు, దేశ నాయకులు అద్భుతంగా పోరాడారని, వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఎదగాలన్నారు. విద్యార్థులలో దేశభక్తి, జాతీయతా భావాలు పెంపొందించే విధంగా క్రేజీ కిడ్స్ మాంటిసోరీ స్కూల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుండే దేశభక్తి పెంపొందించే అంశాలతో ప్రీ స్కూల్స్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. सुर गणपति सुंदर केशम ऋषि ऋषि गणपति यज्ञ समानम.
మన మౌంటెసరీ కేంబ్రిడ్జ్ వాళ్ళు ఈరోజు ప్రీ స్కూల్లో ఇండిపెండెన్స్ డే ఆర్గనైజ్ చేయడం వల్ల సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఎస్పెషలీ ప్రీ స్కూల్స్లో కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే మన నేషనలిజం పేట్రియాటిక్ ఫీలింగ్స్ని వాళ్ళకి ఇన్స్టిల్ చేస్తున్నందుకు ఇదే విధంగా ఇంకా ప్రతి దగ్గర ప్రీ స్కూల్ వాళ్ళ కండక్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు. జగన్ హయాంలో 2019-24 మధ్య ధ్వంసమైపోయిన సాగునీటి అభివృద్ధి సంస్థ ఐడీసీ పరిధిలోని 1040 ఎత్తిపోతల పథకాల యాజమాన్య నిర్వహణను రానున్న 10 ఏళ్లు ప్రభుత్వమే చేపడుతుందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఐడీసీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఇరిగేషన్ క్యాలెండర్తో పాటు ప్రాజెక్టుల వర్క్ షెడ్యూల్ను అమలు చేస్తామన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వెలిగొండ నిర్వాసితులకు గత 5 ఏళ్ల పాలనలో ఒక్క పైసా కూడా జగన్ విడుదల చేయలేదని, తాము అధికారంలోకి రాగానే 318 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. మరో 600 కోట్లను ఈ నెల 17 నుంచి 24వ తేదీలోగా విడుదల చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టు పరిధిలో 10,000 ఎకరాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖ డేటా సెంటర్కు 3.5 టీఎంసీల నీళ్లు సరిపోతాయని, కానీ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు సివిల్ వర్క్స్ 90% పూర్తయ్యాయని, భూసేకరణ 94% పూర్తయిందని వెల్లడించారు. నిర్వాసితులకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు 52% పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ రోజుకు చూసినట్లయితే సివిల్ వర్క్స్ చూస్తే 90% పూర్తయినటువంటి పరిస్థితి. భూసేకరణ చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ 94% కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా R&R PDF చూస్తే 52% పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంటే మొత్తం పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకి చూస్తే 77% ఈరోజు మనం పూర్తి చేయడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ పనులు కూడా మరి త్వరితగతంగా అంటే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఈ యొక్క R&R, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కానీ, కాలనీలకు సంబంధించి కానీ వర్క్ డిసెంబర్ కల్లా కంప్లీట్ అయ్యేటువంటి విధంగా, అంటే ప్రాజెక్ట్ని ప్రారంభించడానికి ఒక 6 నెలలు ముందుగానే ఒక షెడ్యూల్ని కూడా రూపొందించుకుని ఆ షెడ్యూల్ ప్రకారం R&R LA కాలనీస్ కంప్లీట్ కావాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రివర్సు చాలా క్రిటికల్ పంప, తాండవ, అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్, అదేవిధంగా వరహ, ఇటువంటి రివర్సు ఇవన్నీ కూడా ఫ్లాష్ ఫ్లడ్ ఉండేటువంటి రివర్సు, చాలా డెప్త్ ఉన్నటువంటి రివర్సు, అటువంటి రివర్స్కి సంబంధించినటువంటి క్రాస్ చేస్తూ కూడా కెనాల్ వర్క్స్ కానీ, అదేవిధంగా 100 మీటర్స్ హిల్స్ ఉన్నాయి, 100 మీటర్స్ డెప్త్కి కట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ డెప్త్ అంటే అంత క్రిటికల్ అయినటువంటి వర్క్స్ని వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేసుకుని ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మరి నీటిని విడుదల చేసుకుని ఆ యొక్క ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్లేటువంటి విధానాన్ని కూడా ఈరోజు సమీక్షించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న కూడా మేము కొంతమంది గొడ్డల పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. విశాఖపట్నంలో గూగుల్ వచ్చింది, డేటా సెంటర్స్ వచ్చింది, మరి వీళ్ళకి నీళ్ళే లేవని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పరిపాలన ఉంటే అట్లానే ఉంటుంది. కానీ ఈరోజు పరిపాలన కూటమి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన. ఈరోజు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తోటి ఈవేళ విశాఖకు కానీ ఉత్తరాంధ్ర కానీ పుష్కలంగా నీరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి గూగుల్ కానీ డేటా సెంటర్స్ కానీ ఏది చూసినా కూడా మొత్తం సంవత్సరానికి చూస్తే ఒక 3 టీఎంసీలు నీళ్ళు ఇస్తే మొత్తం వాళ్ళకి సరిపోయేటువంటి పరిస్థితి. ఈవేళ ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ మరి పూర్తయి రేపు పోలవరం ప్రారంభించుకుంటే 17,500 క్యూసెక్కుల నీరు, అంటే దగ్గర దగ్గర రోజుకి 1.5 టీఎంసీ. అంటే మీరు నీళ్లు లేవు అని ఏదైతే ఈ డేటా సెంటర్లకి గూగుల్కి లేదనేది చెప్తున్నారో, వాళ్ళకి కావలసినటువంటి 3 టీఎంసీల నీరుని 2 రోజుల్లో LMC ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తూ ఉన్నారు. రానున్న ప్రతిష్టాత్మక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్నదాన భవనం మరియు ప్రసాదం తయారీ భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని దుర్గగుడి ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు.
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ పరిధిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పలు కీలక అభివృద్ధి పనులను ఆలయ అధికారులు మరియు పాలక మండలి సంయుక్తంగా పరిశీలించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ మరియు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమాదేవిలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నూతన అన్నదాన భోజనం మరియు ప్రసాదం తయారీ, భవన సముదాయాలను వారు నిశితంగా తనిఖీ చేశారు. అంతర్గత మౌలిక వసతులు, విద్యుద్దీకరణ మరియు శానిటేషన్ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్ర రాధాకృష్ణ మాట్లాడుతూ, రానున్న ప్రతిష్టాత్మక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ భవనాలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నిర్మాణ పనులలో ఎక్కడా నాణ్యత లోపించకుండా తుది మెరుగులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఈఈ రమాదేవి మరియు ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఎవరండి అది 6 నెలల పైన పడుతుంది. కానూరు శ్రీ రామ విద్యానికేతన్ హైస్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం ఉమారాణి మరియు స్టాఫ్ మాట్లాడుతూ, విద్యార్థులకు, సిబ్బందికి, తల్లిదండ్రులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్గా అభివృద్ధి చేయాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా నా దేశం నా రాష్ట్రం అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పాఠశాలను నడిపించే శక్తి సామర్థ్యం ఉపాధ్యాయులపైన ఉంటుందని, విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యత కూడా ఉపాధ్యాయులపైనే ఉంటుందన్నారు. భారత్ మాతాకి ఆ పుణ్యభూమి నా దేశం అనే సినిమా ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసినటువంటి సినిమా చూసారా? ఆ పాటలో అన్నిట్లో వస్తుంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ ఆ పాట వినండి. పుణ్యభూమి నా దేశం నమో నమామి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్త్రీ శక్తి లబ్ధిదారులతో బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, మహిళలతో కలిసి హై టీ కార్యక్రమం. ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్, సతీమణి అన్నా లెజినోవాతో కలిసి సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకు పరిశీలించిన జనసేనాని. లోక్ భవన్లో గవర్నర్ ఎట్ హోమ్, సతీ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.